ఈరోజు మన దేశం కూడా ఆదివారము హాలిడే ఎందుకు ప్రకటించిందో తెలుసా? ఎందుకు ఈ ఆదివారం ప్రపంచం అంతా కూడా సెలవు దినముగా భావిస్తుందో తెలుసా? అది ప్రభువు దినం. ప్రపంచాన్ని పరిపాలించే, ప్రపంచాన్ని సృష్టించిన పరమ తండ్రి అయిన దేవుడే పాపిష్టి మనిషి కోసం భూమి మీదకి వచ్చి, పాపిష్టి మనిషి చేసిన పాపముల నిమిత్తము పాపిష్టి మనిషికి రాబోతున్నటువంటి నరక శిక్షను తప్పించడానికి తానే మనిషి చావవలసినటువంటి స్థానంలో తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించటం ద్వారా మనిషికి పాప క్షమాపణ ప్రసాదించి మరణించినటువంటి యేసుక్రీస్తు తిరిగి లేచిన పునరుద్ధాన దినమే ఆదివారం. కాబట్టి ప్రపంచమంతా ఆదివారం పునరుద్ధాన దినం, ప్రభువు పునరుద్ధాన దినం అని భావిస్తూ ఏం చేస్తున్నారు? ఆదివారం దేవుని సన్నిధిలో కనిపించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన రాజులలో, చక్రవర్తులలో ఒకడు కింగ్ జేమ్స్. ఎవరు? కింగ్ జేమ్స్. ఈ కింగ్ జేమ్స్ అనేటటువంటి రాజు చేసిన పని ఏమిటంటే, ఆదివారం ఎందుకని ప్రభు దినముగా భావించాలి, ఆదివారం ఎందుకని సెలవు దేవుని ఆరాధించే దినముగా భావించాలి, నేను ఆదివారాన్ని ప్రభు దినముగా కాకుండా ఆదివారాన్ని స్పోర్ట్స్ డే, ఏ డే అంట, ఆటలాడేటటువంటి సంతోషంగా ఆనందించే దినముగా నేను ప్రకటిస్తున్నాను అని చెప్పి హాలిడేగా ఉండాల్సినటువంటి సండేని హాలిడేగా, జాలీడేగా, స్పోర్ట్స్ డేగా కింగ్ జేమ్స్ ప్రకటించాడు. అలా ప్రకటించినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో వాక్యానికి కట్టుబడి ఉండి వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడినటువంటి ఆత్మీయులు స్వేచ్ఛను కోల్పోయారు. ఆదివారము హాలిడేగా కాకుండా, దేవుణ్ణి ఆరాధించే డేగా కాకుండా, ఆనందించే డేగా, అల్లరితో కూడిన ఆటపాటలతో మునిగి తేలే డేగా వాళ్ళు ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశాలు కోల్పోతున్న సమయంలో వాళ్ళు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు. ఏమిటా ఫ్రీడమ్? మేము స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించాలి, ఆదివారం దేవుణ్ణి మేము సేవించాలి, ఆయనను పూజించాలి. ఇది స్పోర్ట్స్ డే కాదు, సరదా పడే దినం కాదు, అల్లరితో కూడిన ఆటపాటలకు కాదు దేవుడి దినాన్ని మనకిచ్చింది, ఆయనను ఆరాధించడానికి అని వాళ్ళు ఎంత పోరాడినా సరే వాళ్ళ మాట ఎవరు వినలేదు. ఫలితం ఏంటి తెలుసా మీకు? సుమారు 102 మంది ఒక 90 అడుగులు పొడుగున్నటువంటి పెద్ద పడవలో, ఇక మా వల్ల కాదు, మాకు స్వేచ్ఛ లేదు ఈ దేశంలో దేవుణ్ణి ఆరాధించడానికి అని భావించినటువంటి ప్యూరిటన్స్, వారిని ప్యూరిటన్స్ అని పిలిచారు. పరిశుద్ధతను ప్రేమించినటువంటి ఒక గుంపు, స్వేచ్ఛ లేదు దేవుణ్ణి ఆరాధించడానికి అని చెప్పి, దేవుణ్ణి ఆరాధించాలి స్వేచ్ఛతో అని చెప్పి ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి ఎంతో ప్రయాసతో ప్రయాణం చేసి అమెరికా దేశాన్ని చేరుకున్నారు. అమెరికా దేశాన్ని చేరుకున్న కారణం తెలుసా? ఆ 102 మంది దేవుణ్ణి స్వేచ్ఛతో ఆరాధించాలి, దేవునికి సమయాన్ని కేటాయించాలి, దేవుని సన్నిధిలో కనిపించాలి, దేవుణ్ణి సన్నుతించాలి. ఒకే ఒక ఉద్దేశంతో వారు అమెరికా దేశానికి చేరుకున్నారు. సుమారు 400 సంవత్సరాల క్రితం. ఎందుకు వెళ్ళారు వాళ్ళు అమెరికా దేశానికి? దేవుణ్ణి స్వేచ్ఛతో ఆరాధించడానికి. ఫలితం ఏమిటి? దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆరాధించటమే జీవిత ధ్యేయముగా భావించి స్థాపించబడినటువంటి అమెరికా దేశము ప్రపంచాన్నే శాసించే స్థాయికి దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరులు, అంతకంటే గొప్ప దేశముగా మన భారతదేశము ఒకరోజు వర్ధిల్లుతుంది అని చెప్పడానికి ఏ సందేహము లేదో. ఎప్పుడో మనిషిని సృష్టించిన దేవుణ్ణి మనం మర్చిపోకుండా ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన ఆశించినట్టుగా జీవించినప్పుడు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అని ప్రకటించిన దేవుని వాక్యాన్ని మనం క్రియల్లో పెట్టినప్పుడు, మన దేశం కోసం, మన దేశ క్షేమం కోసం, మన దేశ అభివృద్ధి కోసం, ప్రపంచాన్ని శాసించే దేశముగా మన దేశము వర్ధిల్లడం కోసం మనం అందరం కలిసి ప్రార్థన చేసి ఆయన వాక్యాన్ని క్రియల్లో పెట్టి క్రీస్తు ప్రేమను లోకానికి చూపించినప్పుడు మన దేశం ప్రపంచాన్ని శాసించే దేశముగా ఖచ్చితంగా వర్ధిల్లుతుంది. ఒకరోజు ఆ రోజు
రాబోతుంది, త్వరలోనే వస్తుంది, నేను నమ్ముతున్నాను. ప్రియ సహోదరి సహోదరులు, సౌత్ అమెరికన్ ప్రెసిడెంట్ ఒకరోజు ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? నార్త్ అమెరికా దేశంలో ఉన్నటువంటి అన్ని వనరులు, ఆ వాతావరణం, వారు కలిగి ఉన్న వనరులు అన్నీ కూడా మేము కలిగి ఉన్నాం. కానీ ఎందుకని సౌత్ అమెరికా థర్డ్ వరల్డ్ కంట్రీగా భావించబడింది, వెనుకబడినటువంటి ఖండముగా భావించబడింది? ఎందుకని నార్త్ అమెరికా ప్రపంచంలోనే గొప్ప అగ్రరాజ్యముగా ఎందుకు వర్ధిల్లింది అని మేము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మాకు అర్థమైంది ఇది ఏమిటంటే, when people went to North America, they went in search of God. దేవుణ్ణి వెతుక్కుంటూ అక్కడికి ప్రజలు వెళ్ళారు. దేవుణ్ణి వెతికిన ప్రజలను దేవుడు బహుగా దీవించాడు. మరి మా దేశానికి వచ్చినటువంటి ప్రజలు ఇన్స్టెడ్ ఆఫ్ సెర్చింగ్ ఫర్ గాడ్, దే కేమ్ టు దిస్ కాంటినెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ గోల్డ్ అని చెప్పి అన్నాడు. ఏంటో తెలుసా? నార్త్ అమెరికా వెళ్ళిన వాళ్ళు బంగారం లాంటి దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళారు కాబట్టి దేవుడు ఆ దేశాన్ని అంతగా దీవించాడు. మా దేశానికి ప్రజలు వచ్చినప్పుడు బంగారం కోసమే వచ్చారు కాబట్టి మా దేశం ఎలా కాంటినెంట్గా మిగిలిపోయింది అని చెప్పి అన్నాడు. సహోదరులు సహోదరులు, మనం దేవుణ్ణి కాకుండా దేవుడిచ్చేటటువంటి వరాల కోసం, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాల కోసం మనం ప్రాకులాడినట్లయితే ఖచ్చితంగా నష్టపోతాం. సంతోషం.